ఈ యాత్రకి వెళ్ళాల్సిన వాళ్ళు అంటే ఏ ఏజ్ వాళ్ళు వెళ్ళొచ్చు అంటారు? ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందంటారా? సహజంగా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి ఒక యాత్ర ఇది. మరీ ముఖ్యంగా సీ లెవెల్ కంటే ఆల్మోస్ట్ 5850 మీటర్స్ పైకి వెళ్తాం సుమారుగా. సో ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఈ యాత్రకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కాస్త ఏజ్ లిమిట్ అనేటువంటిది ఖచ్చితంగా 13 ఇయర్స్ నుంచి మొదలు పెడితే టిల్ 70 ఇయర్స్ వరకు మాత్రం ఈ యాత్రను చేయొచ్చు అని మొన్నటిదాకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేది. సో ఈ సెప్టెంబర్ మాసంలో ఈవెన్ 1955 ఇయర్ ఉన్నటువంటి ఒక పాస్పోర్ట్ హోల్డర్కి మాత్రమే అంతవరకు ఎండ్ చేసేటువంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు 1954, 1953, 1952 అండ్ 1951 పాస్పోర్ట్ హోల్డర్స్కి కూడా కైలాష్కి వెళ్ళడానికి అనుమతిస్తున్నారు. సో పర్మిట్ అండ్ వీసాస్ ఇప్పుడు ఈవెన్ 75 ఇయర్స్ ఉన్నా కూడా కైలాష్ యాత్రకి అనుమతి లభిస్తూ ఉంది. కానీ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి రీజన్ కాబట్టి అబోవ్ 70 ఉన్న వారికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాస్త బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏమన్న ఉద్దేశంతో అటువంటి వారికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో అలౌ చేస్తున్నారు. సో కొన్ని మెడికల్ సర్టిఫికేషన్స్, తర్వాత వీరితో పాటు సింగిల్ పర్సన్తో పాటు ఖచ్చితంగా అసిస్టెన్స్గా ఇంకొకరు ఖచ్చితంగా యాత్రకి అకంపెనీ చేయాలన్నటువంటిది అండ్ సమ్ కాషన్ సెక్యూరిటీ డిపాజిట్ లాంటివన్నీ కూడా చేయించుకొని అండర్ సమ్ గైడెన్స్ కింద సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కైలాష్ యాత్రకు అలౌ చేస్తున్నారు. సో ఈ యొక్క హెల్త్ ఇష్యూస్లో ముఖ్యంగా బ్రీతింగ్ సంబంధించిన విషయాలు, ఆస్తమా లాంటివి ఈ డిసీజెస్ లేకుండా ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ కైలాష్ యాత్రకి ఈ 2025 సంవత్సరంలో ఈవెన్ 70+ ఉన్నా కూడా అది కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే లిమిట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్కి యాత్ర ఉంటుందా ఉండదా, అసలు నెక్స్ట్ ఇయర్ 75కి 70 బిలో మధ్యలో ఉన్నవాళ్ళని అలౌ చేస్తారా అన్నటువంటి గ్యారంటీ కూడా లేదు అని చెప్పచ్చు.